అదే ఈరోజు తునికి వెళ్తున్నా ఈ తీసుకెళ్తున్నా ఈరోజు తునికి. తర్వాత మా టీవాడు కూడా వస్తాడు తునికి వస్తావా? తుని వెళ్తున్నా ఎందుకంటే ఈరోజు మాకు తునిలో ప్రోగ్రామ్ ఉంది పెద్దది. అయితే అందరూ ఇటు వెళ్తున్నాం కానీ మేము రిక్షాలో వెళ్ళాలనుకున్నాం కానీ కార్ బుక్ చేసాం. షాప్ కట్టేసాం. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళేసి రెడీ అయ్యేసి డైరెక్ట్ తునికి వెళ్తాం. అయితే ఫైనల్ రెడీ అయిపోయాం. అందరు కార్లో బయలుదేరడం రెడీగా ఉన్నారు. పకోడీ గడు వచ్చాడు, ఈ చిన్న పకోడీ గడు కూడా వచ్చాడు. కొనాలి నేను అందరూ వెళ్తున్నాం. కారు కూడా వచ్చేసింది మంది. ఫైనల్లీ బయలుదేరిపోయాం. ఈ జుమ్జుమా గడిని తీసుకున్నాం. కుదరకుండరు. ఫైనల్ మేము అన్నవరం అయితే చేరిసాం. అయితే ఇప్పుడు పైకి వెళ్తున్నాం, కొండ మీద ఎక్కుతున్నాం దర్శనాలకి. ఫైనల్లీ అన్నవరం అయితే చేరిసాం. జనాలు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. హాయ్ చెప్పండి. ఓహో అదే ఫ్రెండ్స్, జనాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా లైన్లో నిలబడాలనుకుంటున్నాం. అన్నవరం ఎంట్రన్స్ గేట్ దగ్గరే మొబైల్ అయితే వాళ్ళు ఇచ్చిమన్నారు కానీ మేము మొబైల్ లోపలికి తీసుకొచ్చాం. ఎందుకంటే మేము చెప్పాము మేము గుడి ఎంట్రన్స్ గేట్ దగ్గర మొబైల్ మాకు ఇచ్చేస్తామని, కానీ తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఎలాగైనా. దర్శనాలు అయిపోయిన తర్వాత మొబైల్ కలెక్ట్ చేసి ఫోటోలు తీయడానికి మొదలెట్టేశారు అందరూ. కానీ అక్కడ ఈ కన్నడ మేడం మాత్రం అందరు ట్రెడిషనల్తో ఫోటోలు తీయడం మాత్రం ఆపలేదు. అందరూ తనకే చూస్తున్నారు. కానీ మేము మా గుడి ఫోటోలు తీయడం అసలు ఆపలేదు. మేము మా గుడి మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటున్నాం. అన్నవరం ఫైనల్ దర్శనాలు అయిపోయి అని ఫోన్ అయితే పైకి ఎలా చేయలేదు ఫ్రెండ్స్. అయిపోయింది మొత్తానికి దర్శనాలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా కారు మిస్ అయిపోయింది కానీ కారు వాడి నంబర్ మా దగ్గర లేదు. ఇదే మా కారు, మన కారు వెతకాలి. ఫైనల్లీ మేము తునికి అయితే చేరేసాం మా ప్రోగ్రామ్కి. కానీ అక్కడ రోడ్డు వన్ సైడ్లో పార్కింగ్ మాత్రం మామూలుగా లేదు. మొత్తం 1-2 కిలోమీటర్స్ వరకు మొత్తం కార్ పార్కింగే. అందుకే మా కార్ చాలా ముందుకు పార్కింగ్ చేయాలి, మళ్ళీ నడుచుకొని మళ్ళీ ఇక్కడ రావాలి. ఇదే మా బాబా రామ్దేవ్ విగ్రహం తునిలో స్థితి ఉంది. దర్శనాలు అయిపోయిన తర్వాత పబ్లిక్ని చూస్తే ఇంకా పబ్లిక్ చాలా రావాలి. కానీ ఇంకా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవ్వాలి కాబట్టి ముందు చూస్తాం. లైన్లో నిలబెట్టారు. ఇక్కడ ఈ రూట్లో కార్లు ఉన్నాయి. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. కానీ మన సింగర్ మాధురి గారంట రాజస్థాన్ నుంచి స్పెషల్గా వచ్చారు తునికి. ఆవిడ పాటలు ఎలా ఉంటాయో విందాం, మీకైతే అర్థం అవ్వదు. మా సంటిగాడు అయితే ఇంకొక ఫోన్తో ఫోటోలు తీయడం అసలు ఆగట్లేదు. కానీ పబ్లిక్ని మాత్రం చూస్తే ఎలా పెరుగుతూనే ఉంది. ఇందాక మీద ఇప్పుడు చూసారా పబ్లిక్ చాలా ఎక్కువ అయిపోయారు.
దర్శనాల లైన్ చూస్తే చాలా పెద్ద లైన్ కట్టేశారు. లోపల నుంచి బయట వరకు లైన్ అయిపోయింది. అంటే జనాలు ఇంకా వస్తున్నారు. ఇప్పుడు నైట్ 11:30 అయ్యింది. అంటే ఇదంతా బాబావారి ఆశీర్వాదమే. పబ్లిక్ చూసారా, అంత పబ్లిక్ వచ్చేస్తున్నారు. ఇంకా వస్తున్నారు. నైట్ 11:30 అయినా పబ్లిక్ అయితే చాలట్లేదు ఫ్రెండ్స్. అందుకే కుర్చీ మీద ఎవరెవరు కూర్చున్న వాళ్ళందరినీ కింద కూర్చోపెట్టేశారు. కుర్చీలు తీసేస్తున్నారు. ఎందుకంటే ప్లేస్ చాలట్లేదు. ఎందుకంటే ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. మేము బేగా భోజనం చేయడం మంచి పని అయ్యింది ఫ్రెండ్స్. లేకపోతే ఈ లైన్ చూస్తే మాకు గంటన్నర పడేది ఉంటుంది ఈ టైంకి వస్తే. ఒకవేళ ఇక్కడ సంవత్సరంకి ఒకసారి తీర్థం అవుతుంది. అందుకే ఫ్రెండ్స్ అందరూ వస్తారు. రాజస్థాన్ వాళ్ళందరూ, ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ అంత దూరం శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, విజయవాడ, హైదరాబాదు, తెలంగాణ నుంచి కూడా వస్తారు. ఆఖరికి ఒరిస్సా నుంచి కూడా వస్తారు ఫ్రెండ్స్ అందరూ. ఎందుకంటే బాబావారి గుడి తునిలో స్థితి ఉంది. కానీ సంవత్సరంకి ఒకసారి తీర్థం మాత్రం గట్టిగా జరుగుతుంది ఇక్కడ. మా సంటిగాడు ఏ కొత్త కారు చూసినా మా సొంత కార్ లాగా ఫీల్ అయ్యి ఫోటో తీయమని చెప్తాడు. అది హైలైట్ అక్కడ. అయితే ఫైనల్లీ రిటర్న్ వెళ్ళిపోతున్నా పెద్దాపురంకి. అండ్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.